కామారెడ్డి ఎమ్మెల్యే గారికి జై శ్రీరామ్. మీ మీలాంటి ప్రజాపాలకులు ఉన్నప్పుడు ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది సార్. మీకు శతకోటి వందనాలు, శతకోటి దండాలు, శతకోటి నమస్కారాలు సార్. మీరు ఒక ప్రజాప్రతినిధిగా, ప్రజల సేవకునిగా ఒక మంచి పేరు తెచ్చుకోరు సార్ మీరైతే. ఎందుకంటే ఆ రాత్రి పూట మీరు పడుకునే సమయంలో కూడా లేచి ప్రజల కోసం సేవ చేస్తురంటే మీ మీద ఉన్న గ్యారంటీ అంటే మీకు ఓట్లు వేసినందుకు ప్రజలు వాళ్ళకి ఎటువంటి బాధ లేదు. అంటే వాళ్ళు వేసిన ఓటు మాత్రం వేస్ట్ కాలేదు సార్. అంతమందిలో మీకు వాళ్ళందరూ కూడా ఓటు వేసిరా వేయలేదా అనేది తెలియదు, కానీ మీరు గెలిచినందుకు ప్రజలకు ఇప్పుడు ఎంతో మేలు జరుగుతుంది మీ వల్ల. ఇదే మీలాగానే భారతదేశంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు అందరు గనక అట్లా ఉంటే చాలా ఈ దేశమే బాగుపడుతుంది సార్. జై శ్రీరామ్ సార్. ధన్యవాదాలు. మీకు ప్రజలకు సేవ చేస్తారు కాబట్టి మీకు మీ కాలు మొక్కినా తక్కువనే సార్. ఈ రోజుల్లో మ్యాక్సిమం ఎమ్మెల్యేలు, ఎంపీలు కొంతమంది ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే, మేము ఒకప్పుడు పోటీ చేసినాం, ప్రజలు ఓట్లేసిరు, గెలిపించిరు, వాళ్ళకి ఏదో 500 బీరో బిర్యానో ఇచ్చేసినాం అయిపోయింది అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజుల్లో మీలాంటి ఎమ్మెల్యేలు దొరకడం, అది కూడా మా బీజేపీకి దొరకడం మా అదృష్టం. అది మా బీజేపీ కార్యకర్తల అదృష్టం, బీజేపీ పార్టీ అదృష్టం. అది అక్కడ మీకు ఎన్నుకున్న ఆ ప్రజల కూడా అదృష్టం సార్. ప్రజల అదృష్టం సార్ మీలాంటి వాళ్ళు దొరకడం. ఎందుకంటే ఇంతకుముందు కూడా రోడ్ బైండింగ్లో కూడా మీ హౌస్ని కూడా ఇచ్చేసారని చెప్పేసి అది కూడా చూసినాం సార్ మేము. మీలాంటి మనుషులు ఉంటే చాలా దేశం బాగుపడుతుంది. చాలా గర్వం అనిపిస్తుంది సార్ మాకు. జై శ్రీరామ్. ఇంకోటి ఏంటంటే, మా బీజేపీలో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఇలాగే ఉండాలి అని నేను అనుకుంటున్నా సార్. ఎవరు కూడా చేస్తలేరని అంటలేను సార్ నేను. అందరు కూడా ఇలా ఉండాలి. ఎందుకంటే పార్టీ కూడా పక్కన పెట్టండి, పోనీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, పార్టీతో సంబంధం లేదు. ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇలా చేయాలి అని అందరు కూడా తెలుసుకోవాలి. ఈ ఎమ్మెల్యే గారిని చూసి అందరు కూడా గుర్తించాలి. ఇంకోటి ఏంది గుర్తించాలి అంటే, నేను చెప్పేది గుర్తించాలంటే ఆయనకేదో హెల్ప్ చేయడం కాదు, అక్కడ ప్రజలని హెల్ప్ చేయాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇట్లా మీరు కూడా చేయాలి. మిగతా ఎమ్మెల్యే, ఎంపీలు ఉన్నారు కదా, వీళ్ళని చూసి నేర్చుకోండి. జై శ్రీరామ్. నేనేమైనా తప్పు చెప్తే క్షమించండి, కామెంట్లో పెట్టండి. జై శ్రీరామ్.